4 ఏళ్ల తర్వాత దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్ డీజిళ్లపై ₹3 చొప్పున పెంచేశాయి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యం, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తప్పనిసరైందని చెబుతోంది ప్రభుత్వం. తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న 11 వారాలుగా ఇంధన ధరలను స్థిరంగా ఉంచామని గుర్తు చేస్తోంది. కాగా 5 రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు పూర్తి కాగానే పెంచేశారని విరుచుకుపడ్డాయి విపక్షాలు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం సరుకు రవాణాపై పడే అవకాశం ఉండటంతో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఊహించినట్లే దేశవ్యాప్తంగా వాహనదారులకు షాక్ తగిలింది. లీటర్ పెట్రోల్పై ₹3, డీజిల్పై ₹3 చొప్పున ధరల్ని పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఇంధన ధరల్లో ఇంత పెద్ద మార్పు చోటు చేసుకుంది. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. పైగా లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటర్కు ₹2 చొప్పున తగ్గించాయి. అయితే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం కారణంగా ఆ పరిస్థితి ఒక్కసారిగా మారింది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం కారణంగా ఏర్పడ్డ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడం, హర్మూజ్ జలసంధి మార్గంలో అంతరాయాలు ఏర్పడటం వంటి కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. తాజా పెంపుతో ప్రధాన నగరాల్లో కొత్త పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ పెట్రోల్ ₹97.77, డీజిల్ ₹90.67. ముంబై పెట్రోల్ ₹106.54, డీజిల్ ₹93.03. కోల్కతా పెట్రోల్ ₹108.45, డీజిల్ ₹95.02. చెన్నై పెట్రోల్ ₹103.80, డీజిల్ ₹95.39. బెంగళూరు పెట్రోల్ ₹105.96, డీజిల్ ₹93.99. హైదరాబాద్ పెట్రోల్ ₹110.50, డీజిల్ ₹98.70. విజయవాడ పెట్రోల్ ₹113.03, డీజిల్ ₹100.71. విశాఖపట్నం పెట్రోల్ ₹111.74, డీజిల్ ₹96.32. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు అన్ని రాష్ట్రాల్లో ఒకే తరహాలో లేవు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్, ఇతర సెస్సుల కారణంగా ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉండటం గమనించొచ్చు. ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్ టాప్లో ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ధరలు అధిక స్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై ₹3.29, డీజిల్పై ₹3.14 చొప్పున నమోదైంది. తెలంగాణలో పెట్రోల్, డీజిల్పై లీటర్కు ₹3 చొప్పున ధరలు పెరిగాయి. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా, ఇరాన్ యుద్ధం, హర్మూజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరైంది. భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు 1600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకున్న కేంద్రం పెట్రోల్ పెంపు సంకేతాలిచ్చింది. ఈలోపు ప్రధాని మోడీ ప్రజలకు ఇంధన పొదుపు పిలుపునిచ్చి అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. దీంతో ఆ పెంపు భారీగా ఉండొచ్చని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. తాజాగా యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 50% వరకు పెరిగింది. ఫిబ్రవరిలో భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ సగటు ధర బ్యారెల్కు $69 ఉండగా అనంతర నెలల్లో అది $113 నుంచి $114 చేరింది. ఈ పరిస్థితుల్లో చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరగడంతో ధరల పెంపు తప్పనిసరైందని చెప్తున్నారు. దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాను నిరంతరంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. ముడి చమురు నిల్వలు స్థిరంగా ఉన్నాయని, రిఫైనరీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయని,
ఎక్కడా కొరత పరిస్థితులు లేవని స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్ ధరల్ని ఒక్కసారిగా పెంచడంపై సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు ఈ నిర్ణయం మరో ఆర్థిక భారం కానుంది. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, డెలివరీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందిన వారిపై ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. ఈ ధరల పెంపుతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సరుకు రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, ధాన్యాలు, ఇతర అవసరమైన వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాగా ఆర్థికవేత్తలు ధరల పెంపు తప్పనిసరి అని చెప్తున్నారు. ధరల పెంపు ద్వారా వినియోగం తగ్గుతుంది. ఇది సరఫరా, డిమాండ్ సమతుల్యతను కొంతవరకు కాపాడుతుందని విశ్లేషిస్తున్నారు. కాగా రూపాయి విలువ తగ్గటం వల్ల దిగుమతులు ఖరీదవుతాయి, ఎగుమతులు లాభదాయకమవుతాయి. దీంతో ప్రస్తుత ఖాతా లోటు తగ్గే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలు ముగియగానే మోడీ వసూలు మొదలైందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని మోడీ ప్రజలపై కొరడా జులిపించారని తీవ్రంగా విమర్శించారు. ఇంధన ధరల పెంపునకు ప్రధాని మోడీయే కారణమని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును దోపిడీగా అభివర్ణించారు. ఈ పెంపును విడతల వారీగా చేస్తారని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వ తప్పునకు ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారు. ₹3 షాక్ ఇప్పటికే తగిలింది. మిగిలిన వసూలు విడతల వారీగా జరుగుతుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఈ పెంపు తప్పలేదని బీజేపీ పేర్కొంది. సుమారు 11 వారాల పాటు ధరలు పెంచకుండా స్థిరంగా ఉంచిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వివరించారు.